రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किकेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि गुरुभ्यः तद्गुरुभ्यस्य नमो वाकमदीमहे वृणीमहे च तत्राहद्यौ दम्पती जगदाम्पदी ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वेदान्तगुरुमुखार्जितवागीशपदारविन्दमधुपालिं श्रीब्रह्मतन्त्रकलिजिन्मणिमालां वन्दिशीयसुमहार्गाम् श्रुतीनामुत्तरं भागं वेगवत्याश्च दक्षिणं कामाददिव सञ्जीयात् कश्चिदद्भुतकेसरी. స్వామి వేదాంత దేశికులు రచించిన కామాసికాష్టకం స్తోత్రం దాని యొక్క అర్థాలను చూస్తూ వస్తున్నాం. అందులో 6వ శ్లోకం స్వామి కామాసిక అని చెప్పినప్పుడే సంకల్పించి మనకిక్కడ అనుగ్రహం చేస్తున్నారు అని. కానీ మొట్టమొదటిగా నరసింహస్వామి అవతారం చేసింది ఎందుకు అంటే హిరణ్యకశిపుని వధం చేయడానికి, ప్రహ్లాదునికి అనుగ్రహం చేయడానికి అని. సాధురక్షణం దుష్ట నిగ్రహం అని, ధర్మ సంస్థాపనం అని అక్కడ అవతార రహస్యం. అక్కడ స్వామి వేదాంత దేశికులు ఆ హిరణ్యకశిపు వధాన్ని గురించి చెప్పినప్పుడు 6వ శ్లోకంలో వికస్వరనఖస్వరుక్షతహిరణ్యవక్షస్థలీ నిరర్గల వినిర్గల ధృతిరసింధు సంధ్యాయితాః అవంతు మదనాసికా మనుజపంచవక్త్రస్య మాం అహం ప్రతమికామితః ప్రకటితా హవా బాహవః అని. అవంతు నన్ను కాపాడాలి, కాపాడాలి అని అవంతు. ఎవరిని అంటే నన్ను, మాం నన్ను. బాహవః ఎవరు కాపాడాలి అంటే ఆ నరసింహుని యొక్క హస్తం, తిరుచేతులు. ఆ చేతులు ఏం చేసింది అంటే, ఎవరి చేతులు అంటే మదనాసిక అనే నరసింహస్వామి. మనుజ పంచవక్త్రస్య మాం అని సింహం రూపంలో వచ్చిన నరసింహస్వామి అహం ప్రతమికామితః ప్రకటితా హవాః అని హిరణ్యకశిపును వధం చేసేటప్పుడు ఆ 2 చేతుల్లో 20 వేళ్ళు, ఆ 20 వేళ్ళు కూడా గోరు. ఆ గోరులో ఏది 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 అని ఒక్కొక్కటి పోటీ పడుతుందంట ఆ హిరణ్యకశిపు వధాన్ని ఏ ఒక్క గోరు ద్వారా అతన్ని చంపాలి అని. వికస్వర నఖస్వరు అని అన్నప్పుడు భయంకరమైన ఆ గోరే ఒక వజ్రాయుధం. భగవంతుడికి ఇటువంటి వాళ్ళని వధించడానికి, సంహారం చేయడానికి ఆయుధం అవసరం లేదు, సంకల్పిస్తే చాలు. ఇక్కడ నరసింహావతారంలో ఏది ఆయుధం అంటే తన చేతిలో ఉండే ఆ గోరే ఒక ఆయుధంగా ఉంది. కాబట్టి వికస్వర నఖస్వరు క్షతహిరణ్యవక్షస్థలీ అని ఆ హిరణ్యకశిపు యొక్క ఆ హృదయాన్ని చీల్చేశారు ఆ నఖం ద్వారా అని. వినర్గల ధృతిరసింధు తర్వాత ఏమైందంటే ఆ రక్తం ఒక నదిలా ప్రవహించిందట. సింధు అనేది నది అని చెప్పొచ్చు, సముద్రం. సింధు అంటే రక్తం. ఆ యొక్క రంగులో, రెడ్ రంగులో అది ఎట్లా వస్తుందంటే ఒక ప్రవాహంగా వస్తుంది. అటువంటి ఆ హిరణ్యకశిపును వధం చేసేటప్పుడు రక్తాలను వచ్చేటట్టు ఆ వేళ్ళు, అటువంటి ఆ చేతితో నన్ను అనుగ్రహించు అని ఇక్కడ స్వామి దేశికుల యొక్క మంగళాశాసనం. అదేంటి, అప్పుడు మనల్ని అనుగ్రహించాలి అంటే ప్రహ్లాదుని రక్షించిన ఆ చేతి ద్వారా నన్ను రక్షించు, అటువంటి హస్తాలతో నన్ను రక్షించు అంటే అది భక్తి. కానీ హిరణ్యకశిపుని వధం చేసినప్పుడు, సంహరించినప్పుడు అటువంటి ఆ నఖాలుతో కలిగిన ఆ రక్తముతో ఉండే ఆ చేతి ద్వారా నన్ను రక్షించు అని అడగడానికి కారణం ఏంటి అంటే మన యొక్క పాపాలు అలా ఉందంట. హిరణ్యకశిపులాగా మన యొక్క పాపాలన్నీ ఒక ఏనుగులా అయ్యి పెద్దగా ఉండి దీన్ని అంత సులభంగా రక్షించాలి అంటే ఎలా హిరణ్యకశిపుని సంహారం చేశారో అలానే మన పాపాలను సంహరించాలి అనే దానివల్ల ఇటువంటి ప్రార్థనను స్వామి వేదాంత దేశికులు ఇక్కడ మనకు అనుగ్రహిస్తున్నారు. ఎందుకు
ఈ హిరణ్యకశిపు వధం దేనికి అంటే ప్రహ్లాదునికి మనం ముందే చూసాం. ఈ హిరణ్యకశిపు దేవతలందరినీ చాలా హింసించాడు. అతను బ్రహ్మ దగ్గర కోరుకున్నారు వరం. ఎటువంటి వరం అంటే నాకు మరణమే వద్దు, కూడదు అని వరం. కానీ బ్రహ్మ చెప్పారు మరణం అనేది ఎవరికో ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, కాబట్టి ఆ యొక్క వరాన్ని నేను ఇవ్వలేను అంటే దానికి బదులుగా ఆయన ఏమడుగుతున్నారంటే హిరణ్యకశిపు, నాకు పొద్దున మరణం రాకూడదు, రాత్రి మరణం రాకూడదు, ఒక జంతువు వలన నాకు మరణం రాకూడదు, ఒక మనిషి వలన నాకు మరణం రాకూడదు, బయట నాకు మరణం రాకూడదు, లోపల నాకు మరణం రాకూడదు, అంటే తలుపు లోపల బయట అని ఒక ప్రాణమున్న వస్తువు ద్వారా నాకు మరణం రాకూడదు, ప్రాణం లేని వస్తువు ద్వారా నాకు మరణం రాకూడదు, బ్రహ్మ సృష్టించిన ఈ సృష్టిలో ఉండే యావత్ జీవుల ద్వారా నాకు మరణం రాకూడదు అని వేడుకున్నారు. ఇన్ని వరం అడిగేసరికి దానికి ఏంటంటే నన్ను ఎవరు చంపలేరు అనే అహంకారం. ఆ అహంకారంతో ఎవ్వరు దేవతలందరినీ హింసించాడు. అప్పుడే ఆ దేవతలందరూ భగవంతుని దగ్గర వెళ్ళి శరణాగతి చేసినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నారు. ఎప్పుడు అంటే దానికి సమయం ప్రహ్లాదుడు అవతరించి, ఆ ప్రహ్లాదుడు అటువంటి భక్తుణ్ణి హిరణ్యకశిపు ఎప్పుడు అతన్ని హింసిస్తాడో ఆ రోజు నేను అవతారం చేసి అతన్ని సంహరిస్తాను అని. అప్పుడు ఆ ప్రహ్లాదుడికి ఈ హిరణ్యకశిపు ఏం చేశాడంటే ప్రపంచం మొత్తం విష్ణువు అనే దైవం లేదు, నా దగ్గరే భయపడేవాడే విష్ణువు, కాబట్టి అందరూ హిరణ్యకశిపే అని అతనే దైవం అని మొత్తం అందరికీ చెప్పాడు. ప్రతి దేవతలు హిరణ్యకశిపే దైవం అని అనుకోవాలి, అతన్నే ప్రార్థించాలి, అతనికే ఆరాధనం చేయాలి అని ప్రతి ఒక్కరికి చెప్పేసరికి అక్కడుండే పాఠశాలలో కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే వేదంలో చెప్పినట్టు శ్రీ విష్ణువుని పూజించక ఈ హిరణ్యకశిపుడికి మంత్రాలు చేసి ఆ మంత్రాలే చెప్పేవారంట. కానీ ప్రహ్లాదుడు ఒకడే ఈ మాటను వినలేదు. తను చిన్నప్పుడే తన తల్లి గర్భములో ఉండేటప్పుడే నారద స్వామి దగ్గర అతనికి అనుగ్రహం ఉపదేశాన్ని వచ్చిన దానివల్ల చిన్నప్పటి నుంచే అతనికి అటువంటి అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు ప్రహ్లాదుడు. కాబట్టి తను ఈ హిరణ్యకశిపే దైవం అనేది ఒప్పుకోలేదు. సాక్షాత్ శ్రీయఃపతి అయిన భగవంతుడే పరబ్రహ్మం అని చెప్పేసరికి అతనికి చాలా కోపం వచ్చింది. ఎన్నోసార్లు ఆ ప్రహ్లాదుడిని చంపేసేవాలి అని విషమిచ్చి చూశాడు, ఏనుగు ద్వారా తొక్కించి చూశాడు, కొండపై నుంచి కింద తోశాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడికి ఏ భయమూ లేకుండా భగవంతుడి హరిస్మరణ చేస్తూ ఉంటే ఆ భగవంతుడే అతన్ని ప్రతిసారి రక్షించాడు. ఇవన్నీ చూసి హిరణ్యకశిపుకి ఏం చేయాలో అర్థం కాలేదు. చండామృకర్గల్ అనే ఒక గురువు దగ్గర పంపించి ఇతనికి హిరణ్యకశిపుల యొక్క పాఠాలను నేర్పించు అని చెప్తున్నారు. ఒకరోజు ప్రహ్లాదుడు చండామృకర్గులు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రహ్లాదుడిని పెట్టి ఆ పాఠశాలలో ఈరోజు నువ్వు ప్రతి పిల్లలకు నువ్వు పాఠం చెప్పు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట. అప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళకి ఏం పాఠం చెప్పాడంటే దుర్లభం మానుషం జన్మ, ఈ జన్మ అనేది ఎన్నో జన్మలుగా పునరపి జననం పునరపి మరణం అని ఇటువంటి జన్మలు మనం తీస్తూ ఉంటాం. మరణం జననం మరణం జననం అని ఎన్నో జన్మలో జంతువుగానో ఎలాగో మనం ఉండిపోతున్నాం. కాబట్టి ఈ దుర్లభం మానుషం జన్మ, ఈ మనిషి జన్మ దొరకడం అనేది చాలా కష్టం. ఎన్నో జన్మల పుణ్యం మనకు ఈ మనిషి జన్మ దొరుకుతుంది. మనుష్యుకి ప్రాణులకి ఏం వ్యత్యాసం అంటే మనకు జ్ఞానం ధర్మం అనేది తెలుసు, దానికి తెలియదు. అది కూడా తింటుంది, మనము తింటున్నాం, అది కూడా నిద్రపోతుంది, మనము నిద్రపోతున్నాం, అది కూడా పిల్లలు వస్తుంది, మనకు పిల్లలు పుడుతున్నారు. అంటే అప్పుడు మనకు ఆ మృగానికి ఏం వ్యత్యాసం? కానీ మనం ధర్మస్య హీనాః పశుభిః సమానాః అన్నారు. ధర్మం తెలియనివాడు ఆ మృగానికి సమం అని. మనిషి అన్నాక ధర్మాన్ని తెలిసి ఉండాలి. ఏది ముఖ్యమైన ధర్మం అంటే శ్రీయఃపతి అయిన భగవంతుడే అని అద్భుతంగా ఆ పాఠాలు నేర్పించాడంట ఆ పిల్లలందరూ అడుగుతున్నారు. ఆళ్వార్లు చెప్పినట్టే, మంగళాశాసనం చెప్పినట్టే వాళ్ళందరికీ
வேதநூல் பிராயம் 100 மணிசர்தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப் போகும் நின்றதில் 15 ஆண்டு பேதை பாலகன் அதாகும் பிணிப்பசி మూப்பு துன்பம் ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమానగరులానే అని ఈ జీవితం అనేది వేదము చెప్పినట్టుగా ఒకరికి ఆయుష్ అనేది 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళు కూడా కొంతమంది ఉండట్లేదు ఆరోగ్యం బాగలేకుండా, కానీ యావరేజ్గా తీసుకుంటే 100 ఏళ్ళు. అందులో సగం నిద్రలోనే పోతుంది. 15 ఏళ్ళు బాలకుడిగా ఉన్నాం, అప్పుడు మనకేం తెలియదు. చిన్నప్పుడు ఇటువంటి ధర్మాలను భగవంతుని యొక్క భక్తియో చిన్నప్పుడు మనకు అంతగా ఏమీ తెలియదు. జ్ఞానం తత్వాలన్నీ మనం నేర్చుకోలేకపోతున్నాం. అందులో సగం పోయింది, నిద్రలో సగం పోయింది, 15 ఏళ్ళు బాలకుల్లో పోయింది. సరే పెద్దయినాక ఏమైంది అంటే ఉద్యోగం, అప్పుడే మనకు భోజనానికి ఏదో చెయ్యాలి సరే అని కష్టపడి ఉద్యోగించి ఏ దానికి మనం సంపాదిస్తున్నామో తెలియకుండా సంపాదించి సుఖాని కోసం సంపాదించి అలా చాలా వేళ్ళు గడిపేస్తున్నాం. దాని తర్వాతన్నా ఎప్పుడన్నా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు పసి మూపు తున్బం అని వయసు అయిపోతుంది, వ్యాధులు వచ్చేస్తుంది, మన వల్ల కావట్లేదు, అటువంటి శక్తి లేదు, కూర్చొని వినడానికో కూర్చొని భగవంతుని యొక్క నామాలు చెప్పడానికో దివ్య దేశాలు వెళ్ళి భగవంతుని దర్శించడానికో కొండెక్కి భగవంతుని దర్శనం చేయడానికో అటువంటి శక్తి మనకు పోతుంది. కాబట్టి ఈ జీవితమే వ్యర్థం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం నేర్చుకోవాలంటే భగవంతుని యొక్క భక్తిని చేయాలి అని నేర్పిస్తున్నారు. అప్పుడు ఆ పిల్లలందరూ ప్రహ్లాదుని చూసి అడుగుతున్నారంట, నువ్వు ఎటువంటి భక్తుడివి, నిన్ను భగవంతుడు రక్షిస్తున్నాడు అనేది మేము ఒప్పుకుంటున్నాము, మేమంతా రాక్షసుల్లాగున్నాము, మా రూపం చూడు ఎలా ఉంది, మమ్మల్ని కూడా ఆ హరి రక్షిస్తాడా అని అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు సందేహం వలదు, అతడు ప్రతి ఒక్కరికి దైవం, అదే బంధుమఖిలస్య జంతోహో అనేది పోయిన శ్లోకంలో చూసాం. అతనే అందరికీ బంధువు, సర్వవిధ బంధువు అతనే, మనకు సర్వవిధ బంధువుగాను ఉన్నాడు. ప్రతి ఒక్కరికి బ్రహ్మాది స్తంభ పర్యంతం జగదంతర్వ్యవస్థిత, ప్రతి ఒక్కరికి బంధువుగా ఉండే అటువంటి దైవం. కాబట్టి ఎవరు భక్తి చేసినా వాళ్లకు అనుగ్రహిస్తాడు అనేది చెప్తున్నాడు. అప్పుడు అందరూ చాలా సంతోషించారు. అయితే నువ్వు చెప్పు అంటే భజనలు చెప్పడం నేర్పించాడు. భగవంతుని యొక్క నామస్మరణం వింటూ ఉంటే ఆ చంటామృగలు అక్కడి నుంచి విని, ఆహా ఇది కానీ హిరణ్యకశిపు చెవులో వింటే మనకేమవుతుంది, ఇటువంటి ప్రహ్లాదుని మనం ఈ పాఠశాలలో పెట్టుకుంటే మనకే చెడ్డ పేరు వచ్చేస్తుంది, రాజు మన మీద కోపపడతాడు, ఇతన్ని మనం ఎంత చెప్పినా ఎంత మార్చినా హిరణ్యకశిపే దైవం అని చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పి ఆ ప్రహ్లాదుని తీసుకెళ్ళి హిరణ్యకశిపు దగ్గరే వదిలేసి, ఇంకా మీరే చూసుకోవాలి, మా దగ్గరుంటే ఇక్కడుండే పిల్లలను కూడా ఇతను మార్చేస్తున్నాడు అని చెప్పారంట. హిరణ్యకశిపుకి చాలా కోపం వచ్చేసి, ఎంత కష్టపడి ఎన్నో చేసినా ఎంత భయపెట్టినా కూడా మారలేడు. కాబట్టి అతను అంటున్నాడంట, ఎవర్రా ఆ హరి, హిరణ్యకశిపుకి సొంత తమ్ముడు హిరణ్యాక్షుడు అని ఉన్నాడు. వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడు భూమిదేవిని తీసుకువెళ్ళినప్పుడు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని కాపాడాడు. కాబట్టి నా యొక్క సొంత భ్రాత తమ్ముడిని చంపినవాడు ఆ హరి, మన కుల ద్రోహి. అటువంటి కులద్రోహిని పట్టుకొని అతన్ని నా ముందరొచ్చి నువ్వు నమస్కరిస్తున్నావే, అతన్ని పూజ చేయాలని చెప్తున్నావే, ప్రతి ఒక్కరికి నువ్వు హరి అని అంటున్నావే, అతను మన కులద్రోహి అని అంటున్నాడు. నీకు ఎందుకు అంత సాహసం, నా ముందు నీకు ఎందుకు ఇటువంటి ఇదంటే అప్పుడు ప్రహ్లాదు చెప్తున్నాడు, తండ్రి మీరు చెప్తున్నారే, మీకు అంతర్యామిగా ఉండేది సాక్షాత్ శ్రీయపతి అయిన భగవంతుడు శ్రీమన్నారాయణుడే హరి. నా యొక్క అంతర్యామి హృదయంలో ప్రతి ఒక్కరికి చేతనాచేతన వస్తు ప్రతి ఒక్కదానికి అంతర్యామిగా ఉండడం సాక్షాత్ భగవంతుడు. కాబట్టి అతనే మనకు దిక్కు, మన కులద్రోహి అని చెప్పకూడదు. రాక్షసుల్లో కూడా ఎంతోమందికి అతను అనుగ్రహం చేశారు అని చెప్పేసరికి ఇంకా కోపం వచ్చేస్తుంది. సర్వాంతర్యామి ఎక్కడా ఉంటాడని చెప్తున్నావే, భాగవత శ్లోకం క్వాసౌ యది సర్వత్ర కస్మాత్ స్తంభే
న దృశ్యతే. ఒక శ్లోకంలోనే ఒక్కొక్క పదం, ఒకటి హిరణ్యకశిపు చెప్పేటట్టు, ఒకటి ప్రహ్లాదుడు చెప్పేటప్పుడు. క్వాసౌ, ఎక్కడున్నాడయ్యా నీ హరి, ఏది స సర్వత్ర. ప్రహ్లాదుడు చెప్తున్నాడు సర్వత్ర, ఎక్కడా ఉన్నాడు తండ్రి. కస్మాత్ స్తంభే, ఈ ఈ ఎక్కడా ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు అనే కథలు నా దగ్గర చెప్పకు, ఈ స్తంభములో ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడు అంటే వేరే చోట లేదు అని అర్థమైపోతుంది. కాబట్టి ప్రహ్లాద్ చెప్తున్నాడు ప్రతి చోట ఉన్నాడు, ఈ స్తంభములో కూడా ఉన్నాడు. కస్మాత్ స్తంభే దృశ్యతే, నాకు కనబడుతున్నాడే తండ్రి అంటున్నాడు. నాకు కనబడట్లేదే, న దృశ్యతే అని అంటున్నాడు. అది పోతన భాగవతములో చెప్పినప్పుడు ఎక్కడరా నీ హరి అంటే, ఇందుగలడందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని. ఇందుగలడు అందులేడని, ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పలేము. చక్రి, తను చక్రాన్ని పెట్టుకున్న అటువంటి చక్రి హరి సర్వోపగతుండు, ఎక్కడ ప్రతి చోట ఉన్నాడు. నువ్వు చెప్పే మాటలు నేను అడుగుతున్నావే హరి ఎక్కడ అని, ఆ మాటల్లో కూడా హరి ఉన్నాడు. ఎందెందు వెతికినా అందందే గలడు, ఎక్కడెక్కడ వెతికినా అక్కడక్కడ భగవంతుడు ఉంటాడు. నాకు కనబడలేదే, నాకు కనబడుతున్నాడే అని. అప్పుడు ఇంకా కోపం వచ్చి, ఈ స్తంభాన్ని చీలుస్తాను, ఇక్కడ నీ హరి రాకపోతే ఒక సింహం ఏనుగు యొక్క తలకాయ మస్తకాన్ని ఎలా చండాడుతుందో అలా నిన్ని నేను చంపేస్తాను అని చెప్పి ఆ యొక్క స్తంభాన్ని తన యొక్క గద ద్వారా ఎత్తి కొట్టాడంట. ఇతను కొట్టిన దానికన్నా ఇంకా ఎక్కువ వేగంతో ఆ స్తంభం పగిలి దాంట్లో నుంచి భయంకరంగా, శుకాచార్యులు చెప్తున్నప్పుడు సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్ అధ్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని. అదృశ్యతాత్ అత్యద్భుత రూపముద్వహన్, ఇతను కొట్టిన వేగానికన్నా స్తంభం ఇంకా ఎక్కువ వేగంలో పేలిందే అంటే కారణమేందంటే ఆ యొక్క రూపంలో, ఆ యొక్క స్తంభం లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి ఇంకా భయంకరంగా నా యొక్క భక్తుడిని నువ్వు ఇలా చెప్తావా అని ఇంకా కోపం. సింహములా వచ్చి నువ్వు కొట్టడం ఏంటి, నేను సింహముగా వస్తాను, నరసింహం అని. మనిషి కాకుండా, పూర్తిగా మృగము కాకుండా, ఆకంఠమాది పురుషం అని పాదాల నుంచి తన యొక్క కంఠం మెడక వరకు మనుష్య రూపం, ఆది పురుషుడిలాగా, తన యొక్క ముఖం సింహరూపంలాగా వచ్చి, ఆ రూపం ఎలా ఉంది, భయంకరంగా ఉందా అంటే శుకాచార్య చెప్తున్నాడు అధ్యద్భుత రూపముద్వహన్. అటువంటి ఆ యొక్క రాక్షసులకే అది భయంకరంగా ఉంటుంది, కానీ ఆశ్రితులైన భక్తులకి అది అద్భుత రూపముద్వహన్ అని. అటువంటి అద్భుతం, ఈ కిమద్భుతం బాలకం అంబుజేక్షణం, భాగవతంలోనే అద్భుతం అనే పదం ఇద్దరికే వాడుతున్నారు స్వామి శుకాచార్య. ఒకడికి కృష్ణుని యొక్క అవతారం అప్పుడు కిమద్భుతం బాలకం అంబుజేక్షణం అని. ఇక్కడ నరసింహస్వామికి అదృశ్యతాత్ అధ్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం, ఆ స్తంభం నుంచి వచ్చి ఆ గర్జన చేసేటప్పుడు సకల దేవతలందరూ భయపడ్డారంట. ఈ సింహ గర్జన, ఈ గర్జన వినలేక ప్రతి ఒక్కరూ భయపడుతుంటే ఎందుకు అవతరించారంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం, సత్యాన్ని కాపాడడానికి. ఎవరి యొక్క సత్యాన్ని అంటే ప్రహ్లాద్ చెప్పాడు కదా, ఏ ఏ దేవతలంతా హిరణ్యకశిపుని చూసి భయపడి పరిగెత్తున్నాడో, ఏ భయము లేకుండా ఎన్నిసార్లన్నా తనని చంపేస్తానని చెప్పినా కూడా చిన్న పిల్లవాడు అదే కదా, తండ్రి నన్ను చంపకు, నాకు విషం ఇవ్వకు అని ఏడవకుండా హరియే నన్ను కాపాడుతాడు, హరియే సాక్షాత్ సర్వాంతర్యామి అని సత్యాన్నే నేను చెబుతాను అని ఉన్నాడు. కాబట్టి ఆ భక్తుడి కోసం తాను అవతారం చెయ్యాలి. కాబట్టి ఆ సత్యాన్ని కాపాడడానికి ఇక్కడ అవతరిస్తున్నాడని. ప్రహ్లాదుని యొక్క సత్యమేనా అంటే అది కాకు, బ్రహ్మ సత్యం కూడా. బ్రహ్మ చేసిన సత్యం, వరాన్ని ఇచ్చాడు కదా, హిరణ్యకశిపుకి రాత్రి మరణం కూడదు, పొద్దున మరణం కూడదు అన్నాడు. అందుకే సాయంత్రం 6 గంటలకు సాయంత్రం అతను యొక్క అవతారం. బయట మరణం కూడదు, లోపల కూడదన్నాడు. అందుకే బయట కాకుండా, లోపల కాకుండా ఆ గడప మీద అక్కడ కూర్చొని అతన్ని సంహరిస్తున్నాడు. మృగము కూడదు, మనిషి కూడదన్నాడు. కాబట్టి నరసింహముగా రెండూ కలిగినట్టు వచ్చాడు. బ్రహ్మ సృష్టిలో లేని
బ్రహ్మ సృష్టిలో ఉండే యావత్ జంతువులు ఏదీ నన్ను హింసించలేదు అని చెప్పాడు. కాబట్టి ఈ నరసింహం బ్రహ్మ సృష్టి కాదు, ఇంకా చెప్పాలంటే సాక్షాత్ భగవంతుడే బ్రహ్మను సృష్టించాడు. కాబట్టి ఈ నరసింహం బ్రహ్మ సృష్టిలో లేనివాడు. ప్రాణముతో ఉన్న వస్తువు, ప్రాణముతో లేని వస్తువు అని చూస్తే అది నఖమే. నఖానికి ప్రాణం ఉందని మనం చెప్పలేము. మనం గోరు తీసేస్తున్నాం, అప్పుడు నొప్పి పుట్టట్లేదు. ప్రాణం ఉంది అని చెప్పలేము, ఎందుకంటే దాన్ని తీస్తే మనకు నొప్పి లేదు. ప్రాణం లేదు అని చెప్పలేము, తీస్తే మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఈ రెండిటిలోనూ ఇది రాదు. కాబట్టి ఆ నఖం ద్వారానే అతనికి ఆయుధమే అవసరం లేదు. అటువంటి నఖ ద్వారానే అతన్ని చంపుస్తున్నాడు. எங்குமுளன் கண்ணன் என்று மகனை காய்ந்து இங்கில்லையாய் என்று హిరణ్యం తూన్ పుడైప అంగు అప్పొழுదే అని ఆళ్వార్ మంగళాశాసనం చేసేటప్పుడు ఎంగుములన్ కన్నన్, ఎక్కడా ఉన్నాడు అని చెప్పిన అటువంటి భక్తుణ్ణి దూషించి ఈ హిరణ్యకశిపు ఏం చేసుకున్నాడంటే, అప్పుడు ఆ స్తంభాన్ని పగలగొట్టినప్పుడు అంగ్ అప్పొழுదే, అంగ్ ఆ సమయంలోనే, ఆ స్తంభములోనే, వేరే స్తంభము నుంచి వచ్చినా కూడా ప్రహ్లాదుని యొక్క మాట సత్యం అవ్వదు. ఈ స్తంభములో ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఈ స్తంభంలో మొట్టమొదటిగా లేదు అని హిరణ్యకశిపుకు తెలుసు, ఎందుకంటే ఇది జరిగేదే అతని యొక్క గృహంలోనే. అతనే చూసి చూసి ఆ యొక్క ఇళ్లను కట్టిన దానివల్ల లోపల భగవంతుడు లేదు అని అనుకున్నాడు. కానీ ఈ స్తంభం, ఆ స్తంభంలోనే వచ్చాడు. అప్పుడుదే ఈ స్తంభంలో ఉన్నాడా అని 2 గంటల సేపు తర్వాత వస్తే ఆ సత్యాన్ని నిలబెట్టినట్టు కాదు, ఆ క్షణమే అవతరించాడు అని. అవతరించి ఏం చేశాడు అంటే, అవతరించిన వెంటనే విజయం. రామచంద్రమూర్తి కన్నా కూడా అవతరించి 14 సంవత్సరాలు అడవిలో ఉండి దాని తర్వాతే రావణ వధం, జయం అప్పుడే జరిగింది. కానీ నరసింహస్వామికి అవతారం చేసిన వెంటనే జయం. అప్పుడే చూశాడు హిరణ్యకశిపుని, తన యొక్క వడిలో కూర్చోబెట్టుకున్నాడు. కింద నాకు మరణం పైన మరణం లేదంటే తన యొక్క వడిలోనే. అటువంటి భక్తుడంట ఆయన. భగవంతుని మీదే ఉండి నేను మరణించాలి అని ఇటువంటి వరాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే మనం చూసాం, ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు ఎవరో కాదు, జయ విజయులు అని. వాళ్ళకు వచ్చిన శాపం ద్వారా, సనకాదులు ఇచ్చిన శాపం ద్వారా దానికోసం 3 జన్మలు అవతరించి భగవంతుని ద్వేషము చేసి భగవంతుని ద్వారా సంహరించబడితే వాళ్ళు నిత్య కైంకర్యానికి, ఆ వైకుంఠలోకానికి తిరిగి వెళ్ళవచ్చు అనే దానికే చేస్తున్నారు. కాబట్టి అతని యొక్క మరణం ఎలా ఉండాలంటే భగవంతుని చేతుల ద్వారానే ఆ మరణాన్ని కావాలి అని ఆ యొక్క హిరణ్యకశిపు మాటను కూడా, ఆ సత్యాన్ని కూడా ఇక్కడ నెరవేర్చాడంట. ప్రహ్లాదుని యొక్క సత్యాన్ని, బ్రహ్మ యొక్క సత్యాన్ని, హిరణ్యకశిపు యొక్క సత్యాన్ని, సనకాదులు శపించారు కదా వాళ్ళ యొక్క సత్యాన్ని. అందుకే సత్యం విధాతుం నిజభృత్యభాషితం అని. ఎలా సంహరించాడంటే, వికస్వర నకస్వర క్షత హిరణ్యవక్షస్థలి నిరర్గల వినిర్గల ధృతిర సింధు సంధ్యాయితా అవంతు మదనాసికా మనుజ పంచవక్త్రస్య మాం అహం ప్రథమికామిత ప్రకటితా హవాబాహవహ అని ఆ యొక్క గోర్లు ఒక్కొక్క వేళ్ళు పోటీ పడుతుందంట, నేనే చంపుతానని. ఆ గోర్ల ద్వారానే తన యొక్క హృదయాన్ని చీల్చి, ఆ రక్తం ఎలా అంటే సింధు నది, అది సాయంత్రంలో సూర్యుడే సింధు ఆ రంగులో ఉంటాడు. ఈ రక్తం చూస్తే ఎలా ఉందంటే సింధు అటువంటి సముద్రములాగా ఉందంట. అటువంటి ఆ చేతుల్లో కనబడే ఆ రక్తాలు, అటువంటి ఆ హస్తంతో నన్ను రక్షించు అని ఇక్కడ మంగళాశాసనం. ఎందుకంటే నా యొక్క పాపాలను కూడా నువ్వు అలానే సంహరించి నన్ను రక్షించాలి. మనం భగవంతునికి కైంకర్యం చేసేదానికి తడగా ఉండే ఏది అంటే మన పుణ్యపాపాలే. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం. కానీ భగవంతుని యొక్క కైంకర్యం కావాలంటే ఈ రెండూ ఉండకూడదు. అందుకే ఈ యొక్క పాపాలందరినీ పోగొట్టు అని. ఆ యొక్క భగవంతుని అవతారం చూస్తే ప్రతి ఒక్కరూ భయపడేటట్టు ఉంటుంది. కానీ స్వామి వేదాంత దేశికులు చెప్పేటప్పుడు 7వ శ్లోకంలో సటాబటల భీషణే సరబసాట్టహాసోద్భటే స్ఫురత్కృతి పరిస్ఫుర భృగుటకే వివక్త్రే కృతే కృపా కపటకేసరిన్ ధనుజడిం భజత్తస్తన సరోజ సదృశా దృశా వ్యతి
విషజ్యతే వ్యజ్యతే. వ్యజ్యతే అంటే మనకేం తెలుస్తుంది, బాగా కనబడుతుందంట. అతను సటాభటల భీషణే. ఏం కనబడుతుందంటే ఇటువంటి భయంకరమైన సింహరూపంలో గర్జించి ప్రతి ఒక్కరూ భయపడుతుంటే స్వామి వేదాంత దేశికులు ఎప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క రూపంలో ఈ యొక్క గర్జనలో ఏం తెలుస్తుందంటే దయ. అతను మనకు అనుగ్రహం చెయ్యాలనే దయనే తెలుస్తుంది. కపటకేసరిన్, ఇతను కపటుడంట, దొంగ, క్రూరంగా కోపంగా వచ్చినట్టున్నాడు. కానీ బాగా చూస్తే ఇంకో కళ్ళలో చూస్తే ఒక కంటిలో కోపం, ఇంకో కంటిలో ఏందంటే కరుణ, దయ కనబడుతుంది. సటాభటల భీషణే, ఆ యొక్క సటాభట ఆ సింహానికి ఉండే జూల్ అవన్నీ భయంకరంగా ఉంది. సరభసట్టహాసోద్భటే, హాసోద్భటే, సింహ గర్జన చేస్తూ అతను అవతరించినప్పుడే మొట్టమొదటిగా గర్జన, ఆ శబ్దాన్ని వినే శత్రువులంతా పరిగెత్తారంట. స్ఫురత్కృతి పరిస్ఫుట భృకుటకే వివక్త్రే కృతే, తన యొక్క కళ్ళు మొత్తం అలా కొట్టుకుంటుంది. ఎక్కడ ఎక్కడ హిరణ్యకశిపు, ఎక్కడ అతన్ని చూసి నా భక్తుడికి ఇంత హింసించాడో అతని క్షణంలో సంహరించాలి అని ఒక పక్క. కానీ అతను దొంగ, లోపల తన హృదయం ఏంటంటే ఇంకో కళ్ళను చూస్తే తెలుస్తుంది. సరోజ సదృశాదృశాం, తామర మొగ్గులాగా ఉందంట ఇంకో కళ్ళు, అలా కమలం అటువంటి నేత్రముతో. ధనుజడింభదత్తస్తన, ఆ ప్రహ్లాదుడెక్కడ అతన్ని చూసి అనుగ్రహించాలి. ఎంతో దేవతలు భయపడుతున్నా కూడా, నేను తండ్రియే అయినా కూడా, నన్ను సంహరించేదానికి వచ్చినా కూడా నేను సత్యాన్నే చెబుతాను, హరి 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 అని తన ప్రాణాన్ని కూడా పెద్దగా అనుకోకుండా. చిన్నపిల్లలు అంటే ఏమనుకుంటున్నారు, నన్ను వదిలేయి నాన్న, నేనేం చెయ్యను అని చెప్పాల్సిన ఆ వయసులో నా ప్రాణం పోతే పోనీ, కానీ నేను సత్యాన్నే చెబుతాను అని హరి 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 అని చెప్పిన ఆ ప్రహ్లాదునికి నేనేం చేస్తాను. ధనుజడింభదత్తస్తన, ఆ యొక్క ఆ రాక్షసుని యొక్క బిడ్డే అయినా కూడా ఇతడు మహాభక్తుడు. అతనికి దత్తస్తన, ఒక తల్లి తనకు పుత్రులు పుట్టిన వెంటనే ఎలా తీసుకుని పాలిస్తాదో అలా దత్తస్తన తను ఆ బిడ్డను అనుగ్రహించాలి అన్నట్టుగా చూస్తున్నాడంట. అటువంటి కృప, ఆ యొక్క దయే మనకు కనపడుతుంది అని. దేవతలందరూ భయపడుతున్నారు. హిరణ్యకశిపు యొక్క వధం అయిపోయింది, దాని తర్వాత కూడా తన యొక్క గర్జన తగ్గలేదు. ఇక్కడ అక్కడ చూస్తున్నారు, ఎందుకంటే ఆ ప్రహ్లాదుడు ఎక్కడని. అందరూ దేవతలు మీరెళ్ళి మాట్లాడండి, ఇంద్రుడిని చూసి మీరెళ్ళి మాట్లాడండి, శివుని చూసి మీరెళ్ళి మాట్లాడండి అని అంటే ప్రతి ఒక్కరూ భయపడి నా వల్ల కాదు, ఇంత ఉగ్రాన్ని అటువంటి భగవంతుని దగ్గర మేము ఎప్పుడూ చూడలేదు అని భయపడి వెనక్కి వెళ్తూ ఉంటే అందరూ మహాలక్ష్మి దగ్గర అడిగారంట, మీరు దగ్గరికి వెళ్ళి అతని యొక్క కోపాన్ని తగ్గించండి అంటే మహాలక్ష్మి కూడా చెప్పిందంట, నా వల్ల కాదు, ఇతను ఇంత భయంకరంగా ఉన్నారు అని భయపడితే సరే ఏం చేస్తాము అంటే ప్రహ్లాదుని కోసం చేసిన అవతారం కదా, అటువంటి ప్రహ్లాదుని ముందు పంపిస్తామన్నారంట. కానీ ప్రహ్లాదుడు భయపడకుండా 2 చేతులతో నమస్కరిస్తూ పక్కనికి వెళ్ళాడంట. దీనికి పెద్దలు వ్యాఖ్యానం చేసేటప్పుడు, సింహాన్ని చూసి అడవిలో వేరే జంతువులు భయపడుతుంది కానీ సింహానికి పుట్టిన ఆ చిన్న సింహం భయపడుతుందా తన యొక్క తల్లి దగ్గర? కాబట్టి తన యొక్క తండ్రి దగ్గర ఎలా అనుకున్నా సరే. కాబట్టి ఈ ఈ ఈ ప్రహ్లాదుడు అనేవాడు చిన్న సింహం అంట. అటువంటి సింహం అతను ఎందుకు ఈ యొక్క గర్జనకు భయపడాలి? ఆశ్రితులకు అతను యొక్క కృప తెలిసింది కాబట్టి పక్కనెళ్ళి ఆ యొక్క చేతులు జోడించి నమస్కరించినప్పుడు నరసింహస్వామి తన ఒడిలో కూర్చోపెట్టుకొని ప్రహ్లాదుని, నీ యొక్క భక్తిని మెచ్చుకున్నాను, నీకు ఏం వరం కావాలో అడుగు అని అడిగాడంట. ప్రహ్లాదుడు అడిగేశాడా? ఇంత వరం అడిగిన దానివల్లే ఇంత అహంకారంతో ఉన్నాడు తన తండ్రి, అది తెలిసి. కాబట్టి బ్రహ్మాది దేవతలకే నీ యొక్క దర్శనం దుర్లభమైనప్పుడు, నేను ఒక చిన్న బాలుకుడు, నేను చెప్పిన మాట కోసం ఆ వైకుంఠాన్ని వదిలి ఇక్కడ అవతారం చేసి నా కోసం ఇటువంటి అవతారాన్ని చేసి నాకు దర్శనమిచ్చినప్పుడు వేరే యొక్క వరం నేను అడగాల అని అడుగుతున్నాడంట. కానీ భగవంతుడు అలా కాదు, నువ్వు వరాన్ని అడగాలి అని అన్నప్పుడు, సరే మా యొక్క తండ్రి మీ దగ్గర ఇన్ని అపచారాలు చేసినాడు కాబట్టి
తన యొక్క అపచారాలన్నీ మన్నించి ఒక మంచి సద్గతిని మీరు ఇవ్వాలి అని కోరుకున్నాడంట. నరసింహస్వామికి చాలా సంతోషమైంది. వరం అడుగంటే తన కోసమే ప్రతి ఒక్కరు అడుగుతారు, కానీ తన తండ్రి చేసింది తప్పు అని అడుగుతున్నాడంటే ఎప్పుడో చెప్పాడంట, అతనికి మంచి సద్గతి నేను ఇచ్చేశాను, నువ్వు దాని గురించి బాధపడనక్కర్లేదు అని. హిరణ్యకశిపు ఎవరు? అతను ఈ శాపం వలనే, జయ విజయుల్లో ఒకరు, ఈ శాపం వలనే ఇక్కడ వచ్చారు, అతను తెలిసే ఇది చేశాడు అన్నీ ప్రహ్లాదునికి చెప్పి, నీ కొరకు నువ్వు ఒక వరాన్ని నువ్వు అడగాలి అని భగవంతుడు అడిగినప్పుడు అప్పుడు కూడా ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, వరం అడిగేటట్టు నేను ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు నాకు వరం వద్దు అని వైరాగ్యంగా ఉన్నా కూడా రేపు నా గతి ఎలా అవుతుందో తెలియదు నాకు. ఎప్పుడూ నీతో భక్తి ఉండాలి, నీ దగ్గర నాకు భక్తి, ఆ భక్తినే ఇవ్వు అని అడుగుతున్నాడు. ప్రహ్లాదుని యొక్క భక్తిని మెచ్చే భగవంతుడు ఇక్కడ వచ్చాడు, అవతారం చేశాడు, అయినా కూడా భక్తినే అడుగుతున్నాడంటే అటువంటి భక్తి ప్రహ్లాదునికి. ఎందుకంటే వాళ్ళు మహాజ్ఞానులు, వాళ్ళకి తెలుసు ఈ కలి ప్రభావంలో ఎప్పుడు మనం ఎలా మారుతామో తెలియదు, కాబట్టి ఆ భక్తి ఎప్పుడూ నీ యొక్క అనుగ్రహం నాతోనే ఉండాలి, నాకు ఉండాలి అని అడుగుతున్నారు. అప్పుడు నరసింహస్వామి ఏం చేస్తున్నారంటే, తనని భక్త సామ్రాజ్యం, ఆ భగవంతుడికి ఉండే భక్తులు ఉన్నారు కదా, ఆ సామ్రాజ్యానికి నువ్వే చక్రవర్తి అని చేస్తున్నారంట. రాజు చక్రవర్తి పట్టాభిషేకం చేసేటప్పుడు ఏం కావాలంటే, సింహాసనములో కూర్చోబెట్టి నదుల్లో నుంచి, పుణ్య నది నుంచి తీర్థం తీసుకొని వచ్చి అభిషేకం చేయాలి, దాని తర్వాత కిరీటం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏది సింహాసనం అంటే ఆ భగవంతుని యొక్క వడి, అతను కూర్చున్నాడు కదా, తన మీదే కూర్చున్నాడు, ఆ కాళ్ళ మీద కూర్చున్నాడు కాబట్టి అదే అతనికి సింహాసనంగా ఉందంట ప్రహ్లాదునికి. తీర్థం, నది తీర్థం ఏది అంటే, ఆ ప్రహ్లాదుని చూసి భగవంతుడు చేసే ఆ ఆనంద బాష్పం, తన కళ్ళ నుంచి వచ్చే ఆ నీరు తనకు అభిషేక నదిగా మారుతుందంట. కిరీటం ఏది అంటే, ఆ నరసింహస్వామి యొక్క కరాల ద్వారా, కరావలంబం అని చెప్తున్నాం కదా, ఆ చేతుల ద్వారా ఆ ప్రహ్లాదుని యొక్క శిరస్సు మీద పెట్టి నువ్వు బాగా ఉండాలి అని చెప్పి, అలా తన యొక్క పిల్లలాగా అతను చూసేటప్పుడు ఆ చెయ్యి తన మీద ఉంది కాబట్టి, అదే శిరస్సు మీద ఉంది కాబట్టి అదే కిరీటంగా ఉందంట. అటువంటి భక్త సామ్రాజ్యానికి పట్టాభిషేకాన్ని నరసింహస్వామియే ప్రహ్లాదునికి చేస్తున్నాడు అనేది ప్రహ్లాదుని యొక్క భక్తి. కానీ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ప్రహ్లాదుని కోసం అవతరించాడు, అయినా కూడా కామాసికా కేసరి అన్నప్పుడు ఈ వేలిరికై అనే దివ్య దేశంలో వచ్చి ఉన్నాడు. ఎందుకు అంటే, ప్రహ్లాదుని రక్షించి అతను ద్వారాను మనందరినీ కూడా రక్షించాలి అని అనుగ్రహముతో మన కోసం ఆ విభవావతారం నుంచి అర్చావతారంగా ఉండి ఈ దివ్య దేశంలో ఉండి నరసింహస్వామి మనల్ని కూడా రక్షిస్తున్నారు అనేదే ఇటువంటి అద్భుతమైన శ్లోకం. ఈరోజు నరసింహ జయంతి కాబట్టి ఈ యొక్క స్తోత్రం నరసింహావతారం యొక్క ముఖ్యతను చెప్పేటట్టుగా ఈ రెండు స్తోత్రాలు మనకి ఈరోజు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో దొరికింది. ఎప్పుడూ మనం కైంకర్యాన్ని, భక్తినే ప్రహ్లాదును ఎలా ప్రార్థించారో అలాగే మనం కూడా భగవంతుని ప్రార్థించి చివరి రెండు శ్లోకాలు వచ్చే వారం చూస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः.